రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి ఎవరికైతే ఇంకా రైతు బంధు జమ కాలేదో రైతులకైతే ఎవరికైతే 2 ఎకరాలు ఉండి కూడా రైతు బంధు ఇప్పటి వరకు ఇంకా రాలేదో వారికైతే నేనైతే ఒక స్పష్టతనైతే ఇవ్వబోతున్నాను. అసలు ఇంకా రైతు బంధు ఎందుకు పడలేదు, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, రైతులకైతే ఇంకా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందండి పంటకు. ఇంకా రైతులు అయితే అసలు మరి ఏమనుకుంటున్నారు, అలాగే రైతు మీకైతే ఎప్పుడైతే పడుతున్నాయో రైతు బంధు డబ్బులు అనేసి ఈ వీడియోలను అయితే మీకైతే తెలియజేస్తాను. అయితే చూసుకుంటే రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరం వల్ల వారికి రైతులకైతే అందరికైతే డబ్బులు అయితే జమ అయినట్టు అయితే తెలుస్తుంది. ఎవరికైతే రెండు ఎకరాలు ఉన్న వారికి కూడా 22% అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతా 80% ఉన్నారు, వారికైతే రైతు బంధు డబ్బులు అయితే ఇంకా జమ కాలేదు. రైతులైతే అంటున్నారు మాకు రైతు బంధు డబ్బులు ఇంకా జమ కాలేదు, ప్రభుత్వం అయితే వేసింది అంటున్నారు, మరి మాకైతే మా ఖాతాలకి రాలేదు అని అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారండి. ప్రతి ఒక్కరికైతే తెలుసు. ఇప్పుడు ఎవరికైతే 2 ఎకరాలు ఉందో 2 ఎకరాల కంటే 1 గుంట ఎక్కువ ఉన్నా కూడా మీకు రైతు బంధు డబ్బులు అనేది అయితే జమ కావడం లేదు ఎవరికి కూడా. వచ్చేసి రైతు బంధు డబ్బులు అయితే పడతాయా అండి అని అయితే చాలా మంది అడుగుతున్నారు. అయితే పడే ఛాన్సులు అయితే ఉన్నాయండి. ఈ ఫిబ్రవరి 1 ఏదైతే ఉందో ఈ నెలకరి లోపు అయితే రైతు బంధు డబ్బులు అందరికైతే జమ కాబోతున్నాయి. ఒకవేళ మీకు ఇంకా డబ్బులు రానట్టయితే ఫిబ్రవరి ఎండింగ్లో వరకైనా కూడా టైం అయితే పట్టచ్చు. ఒకవేళ ఈరోజు అయితే రైతు బంధు డబ్బులు వేసే అంశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి రైతుల అకౌంట్లను అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులు ఎవరైతే ఉన్నారో అంటే 30 గుంటలు కానివ్వచ్చు ఉన్న రైతులు అయితే ఎకరం వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అలాగే 2 ఎకరాలు అంటే 2 ఎకరాలు ఉన్న రైతులకు కూడా 22% అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయినట్టు అయితే తెలుస్తుంది. ఇంకా మిగతా 88% అయితే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే ఇంకా జమ కాలేదు. వీళ్ళందరికీ కూడా మరికొన్ని రోజులలోనైతే రైతు బంధు డబ్బులు అయితే వేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పుతుంది. కానీ రైతులైతే ఇంకా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రైతులైతే ఆందోళన చెందుతున్నారు చాలామంది అయితే. ఇప్పుడు ఏదైతే ఫిబ్రవరి 1 వరకు అయితే ఆగండి, ప్రతి ఒక్కరికైతే రైతు బంధు నిధులు అందుతాయని తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ఫిబ్రవరి 1 తేదీ ఉందో ఈ ఫిబ్రవరి వచ్చే నెల 1 తారీఖు లోపు అయితే రైతు బంధు అయితే క్లియర్ అవుతుంది ప్రతి ఒక్కరికైతేనైతే చెప్పడం జరుగుతుంది. అంటే 2 ఎకరాలు ఇంకా 3 ఎకరాల వారి ఉన్న వాళ్ళ రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదు ఎవరికి కూడా ఇంకా. అయితే ప్రభుత్వం అయితే ఏదైతే రుణమాఫీ అన్నారో రుణమాఫీ గురించి అయితే దృష్టి పెడుతుంది. అలాగే 6 పథకాలు అయితే గ్యారంటీ ఇవ్వడం జరిగింది, దాని గురించి కూడా దృష్టి పెడుతుంది. అంటే పథకాలు అనేది ఎలా అమలు చేయాలి అని ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తెలియజేస్తాను.